సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్ హాజరై ఈ సందర్భంగా సముద్రాల హరినాథ్, మడిపడిగా శేఖర్, కుకుటపు కొండలు, గుబ్బా శ్రీనివాస్ మరియు కరుణాకర్లు మాట్లాడుతూ సత్యాగ్రహాలే ఆయుధంగా అఖండ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ప్రసాదించిన మహనీయుడు, సమస్త విశ్వానికి సందేశం ప్రబోధించిన మన జాతిపిత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బుద్ధ చిన్న సత్యం, బుద్ధ నాగరాజు, అమరరాము, పోతుగంటి శ్రీనివాస్, వల్లాల వెంకటేశం, స్థానిక కృష్ణమూర్తి, బుద్ధ లక్ష్మీనరసయ్య, చిగుళ్లపల్లి వెంకటేశం, గుడాల వీరభద్రయ్య, పెద్ది శ్రీను, తాటి వీరయ్య, అయితే బాలరాజు, రామ్ నివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా తరఫున జయదేపూర్ మండలం పట్టణ తరఫున ఇక్కడ గాంధీ మహాత్ముడికి నివాళులు 77వ మహాత్మా గాంధీ నివాళులు అర్పించడం జరిగినది. ఇక్కడికి వచ్చిన మన వైశ్య సోదరులందరికీ, పట్టణ గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. జగదేపూర్ పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముని 77వ వర్ధంతి సందర్భంగా ఆ మహాత్మునికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మా వైశ్య సంఘం సోదరుల సభ్యులందరూ అందరి సహకారంతో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మరియు జగదేపూర్ పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించడమైనది. గాంధీ మహాత్ముని విధానం అందరూ అహింసా మార్గంతో దేనినైనా సాధించవచ్చని, దేశాన్ని స్వతంత్రం తెచ్చని నిరూపించిన మహనీయుడు. అది ఎంతో గొప్పవాడు. అతను నివాళులు అర్పించడం చాలా సంతోషకరం. జై వాసవి. గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జయదేపూర్ ఆర్యవైశ్య పట్టణ మండల సంఘ సభ్యుల సహకారంతో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఇతను అహింస, శాంతియుత మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి దాని యొక్క వాటిని జీర్ణించుకోలేక 1948 జనవరి 31న నాథూరామ్ గాడ్సే అనేటువంటి వ్యక్తులు కాల్చి చంపడం జరిగింది. వాటికి నిరసనగా అదేవిధంగా మనము నివాళులు అర్పించడం జరుగుతుంది ఈరోజు.